రోబోలకే పాఠాలు నేర్పుతున్నారు మదనపల్లె మహిళలు. మెటా, టెస్లా వంటి టెక్ దిగ్గజాలు తయారు చేసే హ్యూమనాయిడ్ రోబోలకు అల్లికల్లో నైపుణ్యాన్ని అందిస్తున్నారు. రోజువారీ పనుల్ని రికార్డ్ చేసి ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని మేధర వీధిలోకి వెళ్తే వెదురు చెక్కల చప్పుడు, కళాకారుల హస్తకళా నైపుణ్యం మనకు దర్శనమిస్తుంది. మేధరి కులస్తులు బుట్టలు అల్లడాన్ని జీవనశైలిగా మార్చుకున్నారు. స్థానికంగా లభించే వెదురు, వేప కర్రలను సేకరించి వాటితో అద్భుతమైన ఆకృతులను సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కేవలం వ్యవసాయ పనులకు ఉపయోగపడే వస్తువులకే పరిమితమైన ఈ కళ నేడు ఆధునిక రూపం సంతరించుకుంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా పూల బుట్టలు, పండ్ల బుట్టలు, నివాసాలను అలంకరించే గృహోపకరణాలను కూడా తయారు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ ఇక్కడి కళాకారుల అల్లిక నైపుణ్యాన్ని రికార్డ్ చేస్తుంది. కళాకారుల అల్లికల వేగాన్ని, చేతివేళ్ల కదలికలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ టెక్నాలజీ ద్వారా నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో రోబోలు కూడా ఈ క్లిష్టమైన బుట్టల అల్లికలను సులువుగా నేర్చుకుని చేసేలా శిక్షణ ఇవ్వడానికి ఈ వీడియో డేటాను పరిశోధకులు సేకరిస్తుండడం విశేషం. రాబోయేదంతా ఏఐ యుగమేననే విషయం ప్రపంచానికి ఎప్పుడో అర్థమైపోయింది. మనుషుల పనులన్నీ ఏఐ, రోబోలే చేసి పెట్టబోతున్నాయి. ఇప్పటికే చాలా పనులు చేసేస్తున్నాయి. అచ్చం మనుషుల్లా ప్రవర్తించే హ్యూమనాయిడ్ రోబోలు కూడా వచ్చేశాయి. ఆ రోబోలకు శిక్షణ ఇచ్చేందుకే మనుషులు చేసే పనులను వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. వీడియోలు చిత్రీకరించేందుకు సహకరించిన మహిళలకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. తలకో ఫోన్, కళ్లకో స్మార్ట్ గ్లాసెస్ తగిలించుకుని రోజువారీ పనులు చేస్తూ ఉంటే చాలు, గంటకు ₹100 చొప్పున నెల తిరిగేసరికి వేలల్లో ఆదాయమిస్తున్నారు. మదనపల్లె, పొంగనూరు ప్రాంతాల చేతి వృత్తిదారులకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఈ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. సాంప్రదాయ కళకు ఆధునిక సాంకేతికత తోడు కావడంతో మదనపల్లె హస్తకళా రంగానికి ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెడుతోందని ఇక్కడి కళాకారులు ఆశపడుతున్నారు. అదనపు నైపుణ్యాలతో పని లేకుండా కేవలం ఒక కెమెరా సాయంతో లక్షలు సంపాదించే అవకాశం రావడంతో ఎక్కువ మంది ఈ పనులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలకు మంచి ఆదాయ వనరుగా మారింది.